10వ తరగతి పరీక్షలు రాసేటప్పుడే నాకు మస్తు జ్వరం వచ్చింది. ఓ దిక్కు ఎండాకాలము, ఇంకో దిక్కు జ్వరము. ఇక చూసుకోర్రి, గర్మీకి ఆగమాగమైంది పానమంతా. శాతగాకపోయినా మందులేసుకొని చిన్నగా నాయనని ఎంబడబెట్టుకొని పరీక్షలు రాసేటందుకు పోయినా. అట్లిట్లా మంచి మార్కులతో పాస్ అయినా. సరే, ఇప్పుడు నా 10వ తరగతి ముచ్చట్లెందుకు కానీ ఈ ఏడు 10వ తరగతి చదివేటి పొలగాళ్లకు పరీక్షలు షురు అయినాయి. తొలుత నాడు ఎట్లెట్లా నడిచినాయో ఒకసారి అరుసుకొని వద్దాం పారి. రైట్, ఇంటర్ పరీక్షలు ఓడిచినాయి. 10 పరీక్షలు చాలా అయినాయి తెలంగాణలో. శనివారం సందే 10వ తరగతి వాళ్ళకు పరీక్షలు. పొద్దుగాల 9:30కు పేపర్లు ఇచ్చిరు సార్లు. పైటిలియాల్లో 12:30 దాకా నడిచింది పరీక్ష. గంట ముందే పంపించిరు పరీక్ష సెంటర్ లోపలికి. పేపర్లు ఇయ్యాలనాయే, ఓఎంఆర్ కు టికెట్ అంటు పెట్టాలనాయే, ఇన్సులేటర్ సార్ సంతకం పెట్టాలనాయే. ఇదంతా పని ఉంటది కాబట్టి గంట ముందుగానే లోపలికి పంపించిరు అన్నట్టు. పోరగాళ్ళంతా పొద్దుగాల పోయిరు, నిమ్మలంగా నెంబర్ దేవులాడుకురు, లోపలికి పోయి కూర్చున్నారు తీరుగా. సార్లు కూడా అంతే, పరీక్ష రాసేందుకు వచ్చిన పొల్లగాళ్లకు కొడుతుగా చెకింగులు చేసి లోపలికి పంపించారు. ఏమన్నా నకల సిటీలు గిట్లా ఏమన్నా పట్టుకొచ్చిరేమోనని ఎంకులాడీలు అన్నట్టు. ఇటు అమ్మ నాయనలు బండ్ల మీద ఎక్కించుకొని పరీక్ష సెంటర్ కాడికి పట్టుకొస్తే కొంతమంది బడి బస్సులలో ఎక్కొచ్చారు, ఇంకొంతమంది ఆటోలలో ఎక్కొచ్చారు పరీక్షలు రాసేటందుకు. ఏటూరు నాగారంలో పరీక్షలు రాసేటందుకు ట్రాక్టర్ మీద వచ్చారు వీళ్ళంతా. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో ఇంకో ఇచ్చంతరం. ఒక్క పొల్లగాని కోసం పరీక్ష సెంటర్ పెడితే ఆ ఒక్కడు కూడా డుంబా కొట్టిండు. పరీక్ష సెంటర్ అంతా ఖాళీ, పంతులకు రెస్టు. ఇటు పరీక్షలు ఎట్ట నడుస్తున్నాయోనని ఓ రోజు పోలీసు పెద్ద సార్లు, ఇంకో రోజు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు ఒకరిని పట్టకొకరు పోయి అరుచుకొని వచ్చారు పొద్దుగాలనే. ఇక ఇదిట్టుంటే అటు రాష్ట్రం మొత్తంలో ఏం తక్కువ 2676 సెంటర్లలో కలుపుకొని 5,28,239 మంది పరీక్షలు రాశారు. పెద్ద ముచ్చట ఏంటంటే నెల రోజులు నడుస్తాయి అడనుల్లో పరీక్షలు. ఇయాటికెంచి ఏప్రిల్ 16వ తారీఖు వరకు నడుస్తాయి. గాలెక్కన పేపర్ కు నడమ ఎంత లేదన్నా 4-5 రోజులు సెలవులు ఉంటాయన్నట్టే. ఈ లెక్కన పొలగాళ్లకు చదువుకునేందుకు మంచి ఛాన్సు. ఇక పరీక్షలు ఒడిచినాయా అంటే పేపర్లు దిద్దుడే ఉంటది, రిజల్ట్ ఇచ్చుడే ఉంటది. మొత్తానికైతే వచ్చే ఏటికెంచి కాలేజీలకు పోతున్నామని మస్తు మురుస్తున్నాలు కావచ్చు పోండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు.